శ్రీ దెందుకూరి వెంకటేశ్వర యాజులు గారు ఇక్కడ పౌండరిక యాగాన్ని పెదవాడపల్లి అఖండ గోదావరి నదీ తీరంలో పరమాద్భుతంగా ఇక్కడ పరమనిష్టగా ఎలాంటి ప్రచార పటాటోపం లేకుండా కేవలం వేదోక్త ధర్మంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. అఖండ గోదావరి చూస్తున్నాం కదా, గోదావరి నదీ తీరంలో ఇక్కడ చాలా పవిత్రంగా ఎంతో మంది మహానుభావుల సమక్షంలో జరుగుతోంది. ఆ గురువు గారి యొక్క ఈ యాగం విశేషాలు ఇప్పటిదాకా జరిగింది, ఈ తర్వాత జరిగే కార్యక్రమాలను గురువు గారి ద్వారా తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ వెంకటేశ్వర యాజు గారు కూర్చోండి. వన్యమండల మధ్యస్థం తప్తజాంబూనద ప్రభం స్వాహా స్వధా సమాయుక్తం వందే యజ్ఞతనుం హరిం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేన సాధాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ ఓ నమః. యజ్ఞవేదికలో మనందరం కూడా ఆసీనులై ఉన్నాం. మనకి సామాన్యంగా విష్ణు సహస్రనామంలో యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుత్ యజ్ఞ సాధన అన్నారు. సాధన విషయం కూడా యజ్ఞంలో చెప్పారు. ఏం చెప్పారయ్యా సాధనం అంటే? ఈ యజ్ఞంలో వాడేటువంటి హోమాలు చేసేటువంటి హవిస్సులు అవన్నీ ఇచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా యజ్ఞాయుధములు యజ్ఞ సాధనములు అని చెప్పారు. అంతకంటే వేరే గొప్పతనం లేదు. ఈ యజ్ఞం అంతా కూడా మీరు పరమేశ్వరుడనండి, శ్రీహరేనండి, ఏదన్నా ఏక ఏవ రుద్ర అంతా కూడా ద్వితీయాయ నతస్థే అంతా పరమాత్మ ఒకటి. అటువంటి పరమాత్మని ఉద్దేశించి వేదములు ఇటువంటి యాగములు చేయమని నిర్ణయిస్తున్నాయి. అందులో ఏదో కొంచెం ఆవగింజలో అరభాగం కూడా కాదు, అటువంటిది ఏదో మాకు ప్రాప్తం ఉండి మా గురువుల అనుగ్రహంతో భగవత్ ప్రేరణతో జగద్గురువుల ఆశీస్సులతో భక్తుల యొక్క సహకార సంపత్తిలో ఇక్కడ కూర్చున్నాం. అంతవరకు యాగం ఆరంభం అయ్యి మార్చి 16వ తారీఖు నాడు యథాశక్తిగా సంకల్పం చేసి యథాశక్తిగానే నడుస్తోంది. కానీ యాగం బాగా ఏమీ నడవడం లేదు. అంటే బాగా నడవడం అంటే ఇహపరాలు రెండూ బాగుండాలి. పరం బాగుండడానికి మన యొక్క శ్రద్ధాభక్తులు ఎంత ఉన్నాయో అది భయం. ఇహం బాగుండడానికి దృష్ట ప్రయోజనం కనిపిస్తూనే ఉంది. అందరం ఎక్కడ కూర్చున్నామో ఏమిటి, భోజనాలు చేయాలంటే ఏముంది అక్కడ, ఇదంతా కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇహపరాలకి మనం ఎంత దూరంలో ఉన్నామో ఎంత దగ్గరలో ఉండాలనేది దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ విషయం. ఆ తర్వాత ఈ యాగం నామ చతుర్థాగ్నియుక్త సమూఢ పౌండరీక మహాయాగం. ఈ మహాయాగం అనేది మహాయాగ క్రమారాధ్య తనస్తర్పణ తర్పిత అని అమ్మవారి నామాల్లో ఉంది. సామాన్యంగా అందరూ కూడా మహాయాగం అనే పేరుతో చండీ మహాయాగం, శతచండీ మహాయాగం, సహస్రచండీ మహాయాగం, ఈ మహా కలిపేసరికి మహశబ్దం కలిపేసరికి అది గొప్పది. మామూలు 5 రోజులు యాగమే కదా అంటారు. ఇదే 100 రోజులు యాగం చేస్తే 100 రోజులు యాగం, దానివల్ల మహత్యం. అలాగే వేదంలో చెప్పబడినటువంటి యాగాల్లో ఈ మహాకలిలో దీర్ఘకాల యాగము, దీర్ఘ మంత్రసాధ్య యాగము, దీర్ఘ ద్రవ్య సాధ్యము, దీర్ఘ తంత్రసాధ్య యాగము పౌండరీక యాగం కంటే వేరే లేదు. వాజపేయం ఒక రకంగా బాహుల్యం అని చెప్పాలి, కానీ ఇన్ని రోజులు వాజపేయం నడవటం లేదు. వాజపేయాన్ని 17 దీక్షలు చేయవలసి వస్తే దానికి ఏదో ఉపాయంగా 3 దీక్షలు చేసి వాజపేయం 15 రోజుల్లో అయిపోతుంది. దీనికి 12 దీక్షలు, 12 ప్రవర్గ్యలు, 12 సుత్యలు, 36 సౌత్రామణ 1, 40 రోజులు ప్రక్రియగా ఈ పౌండరిక యాగం పెద్దలు సూత్రకర్తలు యాజ్ఞికులు నిర్ణయించారు. యాజ్ఞికులు అంటే సహజంగా మనకి జయించేటువంటి ఒక వెంకటేశ్వరులు, రాముడు, కృష్ణుడు అనుకుంటాం. వారు కాదు. యాజ్ఞిక శబ్దంతో ఆపస్తంభాది ఋషులు వాళ్ళు యాజ్ఞికులు. వాళ్ళు చెప్పబట్టి వేదాన్ని చూసి వారు
వేదాన్ని చూసి ఈ ప్రక్రియ అంతా చేసిన వారు ఆపస్తంభుడు, ఆశ్వరాయణుడు, ద్రాశ్యాయనుడు, ఆ మహర్షులు. 3 వేదాలతో ఈ యాగం బ్రహ్మాండంగా విజృంభిస్తోంది. గోదావరి శ్రావణ మాసంలో ఎలా విజృంభిస్తుందో ఈ సమూఢ పౌండరిక యాగం మంత్రాలతో అంత బాహుల్యంగా ఉంది. తంత్రబాహుల్యం చూస్తే అంతకంటే ఎక్కువగా ఉండాలి. అది ఏకసాధ్యం కాదు కాబట్టి తంత్రం ఎంతవరకు నడుస్తోందంటే అది కూడా యథాశక్తి. కాబట్టి ఇటువంటి యాగం జరగడం అనేది పట్టాభిషేకంలో రామాయణంలో చెప్పారు. పౌండరీక అశ్వమేధాభ్యాం వాజపేయేన చ అసకృత్ అన్నారు. సగుల అనుష్ఠానం అంటే ఏకవారం. ఏదో ఒకసారి వాడపుల్లో జరిగిందండి, 100 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయిందని చెప్పుకోవచ్చు. లేక ఈ 70 ఏళ్ల లోపల 80 పౌండరీకాలు కూడా జరగవచ్చు. అది మనం చెప్పలేం. పరమాత్మ అన్నాడు, యజ్ఞత్ విభూతి మత్సత్వం అన్నాడు. నా విభూతిని ఎక్కడెక్కడ చూపిస్తాను అన్నాడు. లేని చోట ఉంటుంది, ఉన్న చోట పోతుంది. విద్యలంతే, యోగ్యత అంతే, గుణాలంతే, ద్రవ్యం అంతే, అన్నీ అంతే. వారి తండ్రి గారు చాలా గొప్పవారే, కొడుకు ఏమిటో చెప్పక్కల్లా. నరసింహ శతకంలో అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి అది మనం వ్యవహారంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి పౌండరిక యాగం జరగడం అనేది చాలా గొప్ప పుణ్యం. అందరికీ ఏదో చేసే యజమాని అంటూ గొప్ప కాదు, అటువంటి వెంకటరమణ గారు కాదు, ఓ ప్రభాకర శాస్త్రి గారు కాదు, ఓ భక్తులు కాదు. అందరికీ కూడా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గాని ముక్తిర్నో 100,000,000 జన్మ సుకృతై పుణ్యైర్ వినాలభ్యతే. 100 కోట్ల జన్మల పుణ్యాన్ని ఖర్చు పెడితే గానీ ఈ మానవ దేహం రాలా. మానవ దేహం వచ్చిన తర్వాత ఏదో కాస్తో కొద్దో గొప్ప గురువుల దగ్గర చదువుకోవాలి. చదువుకున్న తర్వాత కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆచరించాలి. ఇన్ని రకాలు. అసలు తెలుసుకుందే ఆచరించలేదు, నాకు తెలియదండి, ఎవరు చెప్పలేదంటాడు. చెప్పిన తర్వాత ఆచరిస్తాడు, ఆచరించలేదు మళ్ళీ తర్వాత వాడి బద్ధకం వేరు. కాబట్టి ఇటువంటి పౌండరీకం చాలా మంత్రసాధ్యం, ద్రవ్య సాధ్యం. ఆ ద్రవ్య సాధ్యం ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఇక్కడ ఉండేటువంటి భక్తులకి బాగా డబ్బు కావాలని చెప్తే అది అంత బాగుండదు. కాబట్టి లోకానికి చెప్పుకోవాల్సిన విషయం అది. పరమేశ్వరుడు ఎవరిలో ధరపడతాడో ఆ తర్వాత విషయం. అలాగే మంత్రానికి కూడా దేవదూతావా ఏతేజ దృష్టిజ, ఈ అర్చిక్కులు ఏదో వాళ్ళని మంచినీళ్ళు తీసుకురమ్మన్నా కూడా మనం తప్పే. ఎందుకనంటే ఏతే అర్చిజ, ఈ అర్చిక్కులందరూ దేవదూతలు. కానీ ఏదో ఈ సోమాలి గారికిను ఈ వెంకటరమణ గారి జ్యోతి వినడం కాదు. అర్చిక్కులు ఏం జ్యోతి అది మనం వినాలి. న్యాయమైన మాట అది. అటువంటి అర్చిక్కులకు కొంచెం మేము శ్రమ అన్ని రకాలుగా ఇవ్వడం జరుగుతోంది, సౌఖ్యాలు ఇవ్వలేకపోవడం వల్ల. కానీ వాళ్ళు సహించి ఈ యాగం ఉండాలి. ఎందుకంటే అనేక యాగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాగాలు ఏమైనాయంటే ఒక యాగం తర్వాత ఒక యాగం చేయకూడదా అని మండలికి వెంకటశాస్త్రి గారు అడిగారు. మండలికి వెంకటశాస్త్రి గారు అంటే మీకు బాగా తెలుసు. ఆయన అడిగారు, యాగం చేసేటప్పుడు యాగం అన్నీ ఒకసారి జరగాల, అన్నీ ఒకసారి జరిగితే భక్తులు ఎక్కడికి వస్తారు? భగవంతుడు అంటే అన్ని చోట్లకు వచ్చే శక్తి ఆయనకుంది. ఇటువంటి వాళ్ళు చూడాలనుకుంటే అందరూ ఒక చోటుకు రాలేదుగా. ఇక్కడ యాగం అప్పుడు అక్కడ యాగం, అక్కడ యాగం. అలా చేయమని వేదాలు నేను నిర్ణయించరా. ఆ బుద్ధ్యా వారి బుద్ధిని బట్టి ఇక్కడ యాగం అప్పుడే అక్కడ యాగం జరుగుతుంది. అయితే జరిగితే నష్టమేం లేదు, మంచిదే. యాగాలు ఎక్కడ జరిగినా మంచిదే. అయితే మంది ఎక్కువైతే మంచి సాధనం. అటువంటి వాళ్ళని అడిగితే నేను ఇక్కడి నుంచి ఆ యాగానికి పోవాలంటాడు ఆయన, అక్కడి నుంచి ఆ యాగానికి పోవాలంటాడు. ఎందుకని? జగత్తు మోక్షం ఈ యాగాలన్నీ కూడా ఆయన చూపించాలి. ఆయన మీద ఉన్నది బాధ్యత. పరమేశ్వరుడు ఆయన మీద ఆ కర్తవ్యం పెట్టాడు. ఇటువంటి వారి మీద ఏదో ప్రవచనం పెట్టాడు. వీరు ప్రహ్లాద మహర్షి, వారు నారద మహర్షి. కాబట్టి ఇటువంటి ప్రహ్లాద, నారద, పరాశర ఉన్నదిగాక్ష అన్నారు. అందువని కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ప్రచారం చేసేందుకు, సంచారం చేసేందుకే అసలు ఈ కలిలో ఇన్ని యాగాలు కూడా బయలుదేరైనా ఏకకాలం నేను అనుకుంటున్నా. లేకపోతే నేను కూడా అన్ని యాగాల్లో ఏదో కాస్త చూడడానికో మంత్రం చెప్పడానికో ఉండాల్సిందే. కానీ యాగాలన్నీ ఏమవుతుందంటే రేపు మళ్ళీ పంచమి నుంచి ఓ వాజపేయి యాగం జరుగుతాం, రేపు మళ్ళీ ఓ పంచమి నుంచి బృహస్పతి సవాలు జరుగుతాయి. అనేక యాగాలు జరగడం దేవతలకు ఇష్టం. ఏకకాలంలో జరగడం జరగకపోవడం అంటే అది వారి సంస్కారం, వారి నిర్ణయం, అది వేరే విషయం. కాబట్టి ప్రకృతి విషయంలో ఇటువంటి యాగములు వేదం ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త. వేదములన్నీ కూడా యజ్ఞం చేయమని తప్పకుండా ఉద్ఘోషిస్తున్నాయి, తప్పకుండా చెబుతున్నాయి. ఎందుకని? ఇతఃప్రధానం దేవా ఉపజీవంతి, అమృతఃప్రధానం మనుష్య ఉపజీవంతి. మానవులకి దేవతలకి ఏంటంటే జీవిక భావం ఉంది. అది మామూలు క్రిమికీటాదులకి దేవతలకి ఆ సంబంధం లేదు. అందుకనే మానవ జన్మ గొప్పది. ఆ వృత్తి పిల్లికి కుక్క కూడా ఉండొచ్చుగా, పాపం వాటికేం తెలియదు. అందువల్ల మానవ జన్మ గొప్పది కాబట్టి మానవులకి దేవతలకి సంబంధం. అటువంటి మానవుడు ఏం చేయాలంటే తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుంది. మనం చూడండి, ఏ చదివితే ఏ ఉద్యోగం బాగా గొప్పగా వస్తుందని మన వాళ్ళందరూ ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నారు? అక్కడ వెళితే చాలా సౌఖ్యంగా ఉంటుంది. మరి ఆ సౌఖ్యం వేదాలు చెప్పలేదా?
అందువని వేద పారాయణ దక్షిణాయనం, వేద వినియోగం ఉత్తరాయణం. మాకు రేపు 10 మంది జమసాధ్యులు కావాల్సి వస్తే అన్ని పాఠశాలకి కబురు చేస్తే ఒక్క పాఠశాల వాళ్ళు ఈ పూట ఫోన్ చేయండి అన్నారు. ఎంతమంది పాఠశాల వాళ్ళు మేము రాం. వేదాలు వేరు, యజ్ఞాలు వేరు, ఘనలు వేరు, పురాణాలు వేరు, సంగీతాలు వేరు, నాటకాలు వేరు, హరికథలు వేరు, అన్ని వేరు వేరే వేరే, అన్ని ఒకటే అని పరమాత్మ చెప్తున్నారు. హరికథ అంటే అర్థం ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవడం కథ, అదేం తక్కువది కాదు. కానీ ఇక్కడ యజ్ఞం జరిగేప్పుడే మాకు హరికథ ఉందండి, 7 రోజులు మేము హరికథ చెప్పిస్తున్నాం అని వాడంటే వాడి సమాధానం మనం చెప్పలేము. కాబట్టి ఒకటైందా ఒకటి పెట్టుకుంటే అందరూ వస్తారు, అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. అన్నీ బాగా జరగాలని కోరుకోవాలి. కానీ అది పాపం ఆయన ఒక్కడే అంటారు పెట్టండి, వాడపల్లిలో ఏం జరగలేదు అనే ప్రకటన వస్తుంది. కాబట్టి ఆ ప్రకటనకి నేను బాధ్యుడిని కావాలంటే పెట్టుకున్నా. కాబట్టి మీరందరూ కూడా అలా అనుకోవద్దు. ఏదో అంతా బాగానే జరిగిందని మీరు అనుకోండి, నేనేమో ఎలా జరిగిందో నాకు తెలుసు నా మనస్సుకి. కాబట్టి ఇటువంటి యాగములు తప్పకుండా జరగాలి అని చెప్పి ఈ పూట వీళ్ళిద్దరూ వస్తే నేను వీళ్ళిద్దరి దగ్గర పెట్టిన అప్లికేషన్ ఏంటంటే, వేద భూములు చాలా ఉన్నాయి. వేద పాఠశాలలు ఎకరాలు శంషాబాద్లో ఆ వేద భవనం వాళ్ళకి వచ్చారు, అందరూ ఇస్తున్నారు. యజ్ఞ భూమి అనేది ఎవరికి తెలియకుండా పోయింది, యజ్ఞాలు మరుగుపడ్డం వల్ల. అందువల్ల నేను ప్రభాకర శర్మ గారు ఆయన ప్రచారకులు, సహృదయులు, అజాత శత్రువులు, పొట్టినటువంటి ఆయన శత్రువులు అంటూ లేరు. అందువల్ల అటువంటి వారు వెంకటరమణ శర్మ గారు వారి దగ్గర ఇవాళ నేనే ఇక్కడ అప్లికేషన్ ఏం పెట్టానంటే, దేవుడి దగ్గర 1 ఎకరం భూమి మా గోదావరి దగ్గర ఇప్పించండి. ఆ భూమి యజ్ఞ భూమి, దాంట్లో సంతోషమాత గుడి కట్టి, దాంట్లో నవగ్రహాల గుడి కట్టి, దాంట్లో ఆంజనేయ స్వామి గుడి కట్టి, అన్ని గుళ్ళు కడితే మేము అక్కడ ఉండడానికి కూడా వీలుండదు. కేవలం యజ్ఞభూమి, కేవలం యజ్ఞభూమి. యజ్ఞములు చేసుకునేటువంటి వేద పండితులకి ఈ భూమి. ఉత్తరాయణంలో యజ్ఞం చేయాలి, ఓ దక్షిణాయనంలో. ఇప్పుడు రేపు మా మనవడు ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పం చేశాడు. మా సంకల్పానికి వచ్చాడు ఆ రోజు. మా మనవడు, మా అబ్బాయి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి. ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, యజ్ఞాలు, యాగాలు, ఆయన యజ్ఞం పెట్టుకున్నాడు కాబట్టి రాత్రి వచ్చిన ఇక్కడికి వచ్చి ఇక్కడే ఖాయం చేశామన్నారు. అత్యంత ఆనందపడ్డాం. అయిపోయింది. ఎందుకనన్నాం? తస్మాత్ సోమే సోమప్రోచ్య, వివాహానికి వచ్చి వివాహం మాత్రం ఆడతారు. ఆ వివాహంలో ఈ వివాహం ఖాయమైందంటారు. అవును. ఆ ఉడుకొచ్చి ఆ అబ్బాయి ఉడికప్పుడే మేము కూడా ఉపనయనం చేద్దాం అనుకున్నామండి అంటారు. అలాగే ఆ యజ్ఞంలో పౌండరీకం అయింది. మా అబ్బాయి అంటే మా అన్నగారు అబ్బాయి కూడా నేను ఇలాంటి యాగం భాగ్యనగర్లో చేసిన తర్వాత వెంటనే అక్కడ యజ్ఞం చేయడం జరిగింది. అదే నాకు గుర్తొచ్చింది. అక్కడే మా అబ్బాయి ఈ స్థలంలోనే యజ్ఞం చేశాడు. ఇప్పుడు ఈ స్థలంలో చేయడానికి వీళ్ళకి మళ్ళీ మూఢం వస్తుంది. ఆయన ఈ స్థలం విడిచిపెట్టి ఆ పక్క స్థలంలో 19వ తారీఖు అది 5 రోజుల యజ్ఞం రావాలి. ఆ యజ్ఞం మొదటి సోమయాగం. అది ప్రథమాగ్నిష్టం. ఆ యజ్ఞం నేను చేసి సుమారు ఇప్పటికి 50 ఏళ్ళు అయింది. కాబట్టి ప్రథమ సోమయాగం మా పౌత్రుడు చేస్తున్నాడు, మా పెద్దల అనుగ్రహంతో, ఆ గోదావరి అమ్మ అనుగ్రహంతో. కాబట్టి ఇటువంటి భూమి చాలా అవసరం. మీకోటి వాళ్ళందరూ కూడా రావడం అవసరం, చూడడం అవసరం. ఇటువంటివి జరిగితే యద్వై యజ్ఞస్య సామ్నా క్రియతే రాష్ట్రం యజ్ఞస్య ఆశీర్గచ్చతి. ఈ యజ్ఞస్య ఆశీస్సులు మొత్తం రాష్ట్రానికి, ప్రపంచానికి, ఏదో ఒక వాడపల్లికి ఉండడం కాదు, మొత్తం జగత్తంతా కూడా ఉంటుంది. అందుకనే రేపు చేసే మహాయాగం 19వ తారీఖు చేసే యాగం విశ్వజిత్ యాగం. విశ్వజిత్ అతిరాత్రం దాని పేరు. అదేంటి రాత్రి తెల్లవారు జరుగుతూ ఉంటుంది, 20వ తారీఖు అవుతాం. కాబట్టి ఎక్కడ వాళ్ళకి బంధువులకి అందరికీ చెప్పి అందరినీ రమ్మని చెప్పి అందరినీ తరింపజేయండి. ఆ తర్వాత ఈ యాగ దక్షిణ మన్నమే సంకల్పం చేసింది చెబుతున్నాను. సంకల్పంలో ఆపస్తంభ ఆదర్శులు చెప్పింది చెబుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ఎవరిని ట్యాక్స్ గానే అడగట్లేదు. సంకల్పం నాడు వారు లేరు ఉంటే ఆ రోజు వాళ్ళు అది కూడా తీసేస్తారు, అన్నీ వింటారు. ఆయన అన్నీ ఎక్కడెక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన 2 చెవులు కాదు, ఆయనకి ప్రపంచ శ్రోత కాబట్టి దర్శకుడు అయినాడు. ఆయన అందరికి చూపించగలసినవాడు అయినాడు. మా అందరికీ 2 చెవులు, ఓ చెవు పని చేస్తున్నాం, ఓ చెవు పని చేయదు. ఆయనకి 2 చెవులు సహస్రాక్షంగా, సహస్రపాత్ అన్నట్టు సహస్ర శ్రోతలు ఆయనకున్నాయి. అందువని కాబట్టి సంకల్పంలో ఏం చెప్పామంటే, యజ్ఞ దక్షిణ అనేది ఎల్లుండి నుంచి మొదలు. రేపటిదాకా జరిగేది పూర్వాంగం అయిపోయింది రేపటితోటి. ఎల్లుండి నుంచి 11 రోజులు వారికి మనకి చేత అయింది. మరి ఊరికే కంటనీళ్లు పెట్టుకుంటే లాభం లేదు. నోటితో మేము గురుగారు ఈ సందర్భంగానే మా కాశీ బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన మేమంతా ఎవరికి 25,000 మీకు రేపు ఎల్లుండి పంపుతాం ఆ యజ్ఞ దక్షిణ కింద. ధన్యవాదం. అందువల్ల ఎల్లుండి నుంచి సంకల్పం చేసింది చెబుతున్నాను. మరి ఏం చేయగలమో అనేది ఏదో మా ప్రణవ్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ చూసి ఆయన ఖాయం చేశాడు. హైదరాబాద్ భాగ్యనగర్ నుంచి ఆయన వచ్చాడు. మేము భాగ్యనగరం అంటాం కానీ ఈ దీక్షలో ఇంకో పేరు పెట్టాం. భాగ్యనగర్ అనే పేరు మా స్వామి గారు సౌభాగ్యనగరం పెట్టారు. కాబట్టి
ఆ భాగ్యనగర్ వాసులు వారు కూడా వచ్చారు. వారు ఇదంతా యజ్ఞం చేయించేవారు. ఇంకోరు కూడా ఉన్నారు, రాలేదు. వాళ్ళందరూ యజ్ఞం చేయించేవారు. నేనేదో కూర్చుని ఆయన కూడా ఓమే, ఆ, ఆయన కూడా ప్రణవమే. ప్రణవ స్వరూపం, ఆయనలో ప్రణవ స్వరూపే, మొత్తం ప్రణవ స్వరూపే ప్రపంచం అంతా కూడా. అందువల్ల నేను నాకు ట్యాక్స్ ఖర్చు లేకుండా ఆ అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీళ్లు ఆచమనం చేయడానికి తీరిక, నేను డబ్బు అడగల. ఈ రోజుల్లో మంచినీళ్ళు కావాలంటే వెళ్ళి ఎక్కడో డబ్బులు సీసా పట్టుకోవాలి. అటువంటి ఖర్చు లేని చోటు చూస్తే ఈ నీళ్లు తాగేలా బతకచ్చని నా కోరిక. అందువల్ల నేను ఇక్కడ పెట్టుకుంటూ ఉంటా యాగాలు. నాతో పాటు మరి అర్చకులు నీళ్ళే తాగాలో పడుకోవాలో తెలియదు, నాతో పాటు వారు శ్రమ పడుతున్నారు. అందుకని మేము సంకల్పం చేసింది ఏంటంటే ఎల్లుండి నుంచి ప్రతిరోజు కూడా 1000 గోవులు దక్షిణ అని సంకల్పం చేశాం. 11 రోజులు. అందుకనే పౌండరీక ఏకాదశి రాత్ర ఐత దక్షిణ అన్నారు. ఐతం అంటే ఏంటి? 10,000. 10 రోజులు 10,000 గోవులు. 11వ నాడు 1000 గుర్రాలు. మరి దీనికి కిమత్తు ఏం కట్టగలమో, ఇది వినగలమో వినలేనమో, గట్టిగా విన్నవాడు మీరు సంకల్పం చేయొద్దండి, మీరేం ఇవ్వలేరు, మీ వల్ల కాదని కూడా నాకు ఫోన్లు చేశారు. నాకు మెడ్రాస్ నుంచి ఫోన్లు చేసి మీరు చేయలేరు, మీకు ఎందుకండి ఫోన్లు, డబ్బు లేనప్పుడు ఎందుకండి అని కూడా అన్నారు. కానీ మా పెద్దల అనుగ్రహం, నా పిచ్చి, దీని పేరు మామూలు వ్యవహార భాషలో ఇదొక వ్యసనం. ఇదొక అయిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఏదో యాగం చేయాలి మళ్ళీ చూస్తాను. చెబితే ఆయన ఏముండదు, ఆయన తెలుసుకున్నవాడు కాబట్టి ఆయనకి ఎంత ఓపిక ఉంటే అంత అలా చేద్దామంటాడు తప్పితే వద్దలేవారు వీళ్ళెవరూ కాదు. నా యోగ్యతను బట్టి చేయిస్తారు. ఆయన అన్నాడు మత్సమ పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏమం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు. నా యోగ్యతను బట్టి వాళ్ళు చేయించగలరు, కానీ నా యోగ్యత ఏంటంటే వాళ్ళు చేద్దామనుకున్నా చేయించలేరు. అందువని కాబట్టి ఇటువంటి యాగాలు జరిగితే లోకానికి సుభిక్షం. ఇంతంత దక్షిణలు యజ్ఞాల్లో ఎప్పుడు కూడా గోవులు, అశ్వాలు అవి దక్షిణ చెబుతాడు, బంగారం చెబుతాడు, ఇవి చెబుతాడు తప్పితే వేరే చెప్పరు. దాని ప్రతినిధి ఇంకా కూడా దక్షిణ అవయవాలు చెప్పారు. ఆ మాట చెబితే ఎల్లుండి నుంచి మీరు వింటారు. ప్రాణం ఒకరికి, కళ్ళు ఒకరికి, నోరు ఒకరికి, అందరికీ తలోటి ఇవ్వాలి. అదంతా సాధ్యమైనా అందువల్ల దాని ప్రతినిధి డబ్బు ఇవ్వడం. మరి ప్రాణ ప్రతినిధి ఎంత కట్టగలం విలువ? కాబట్టి ఏదో దక్షిణ బాగా ఇవ్వాలి అని విషయం ఉందని తెలుసు. మరి ఎంత చేయగలను నాకు తెలుసు. ఎంత చేయిస్తారో వాళ్ళ మీద ఉన్నది భారం. చేయించే వాళ్ళ భారం వేరు, నా సంకల్పం వేరు. జరిగేది ఏం జరుగుతుందో పరమాత్మ అనుగ్రహం. కాబట్టి 20వ తారీఖు అమృతోత్సవం. అందరూ కూడా మళ్ళీ తర్వాత భోజనానికి అందరికీ ఒక రోజైనా భోజనం పెట్టాలనుంది. ఇక్కడ బ్రాహ్మణులకి రేపటి నుంచి భోజనం పెట్టాలంటే ఇందాక వారు ఏదో ఉపాయం చెప్పారు. కాబట్టి అన్ని రకాల జరగాలి. ఇంతకంటే ఎక్కువసేపు చెబితే ఇప్పుడు అందరికీ ఆహార సమయం, అందరూ ఉపవాసాలు చేయడం కాదు, భోజనాలు చేయాలి, మళ్ళీ వారు వెళ్ళాలి. కాబట్టి నా ప్రవచనం నాకు చెప్పాలనే కోరుకుంటుంది. ఇప్పుడు సమయం కాదు, 1:02 అవుతోంది. ఇంతటితో విరమణ చేసి ఈ యాగములు గొప్పవి అని వేదం యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, భాగవత భారత రామాయణాలు అవన్నీ కూడా సారం ఏంటంటే శ్రేష్టతమం కర్మ యజ్ఞో హి శ్రేష్టతమాయ కర్మణే అత్యంతం శ్రేష్ఠ శ్రేష్టతమ తస్మై శ్రేష్టతమాయ అని చెప్పారు. పురాణాలన్నీ కూడా యజ్ఞాన్ని చెబుతూ ఆయన అవి చేయలేకపోతే పెద్దలు ఏం చేశారు ఏంటో ఆ గాథలు అవన్నీ వినండి, తరించండి అని పురాణాలు చెబుతున్నాయి. వేదాలు ఏం చెబుతున్నాయంటే మీరు తరిస్తారు కానీ యజ్ఞాలు కూడా చేస్తే కానీ మేము సంతోషించాం, దేవతలు చూస్తున్నారు డైరెక్ట్గా. అందువల్ల వేదంలో చెప్పింది ప్రకారం ముఖ్యం కాబట్టి మా అందరికీ ఉన్నాయి, చదువుకున్నాం కాబట్టి మాకు కొంత తెలుసు కాబట్టి అంతా తెలియదు. యజ్ఞాలు పిచ్చే మాకు ఎక్కువ. వాసుదేవ హర హర పార్వతీపతే హర హర మహాదేవ. నేను చెప్పిన ప్రసంగంలో నేను ఇప్పుడు ప్రసంగం చెప్పకూడదు, ఏదో వారు కోరారు, నా ఉత్సాహంతో నేను చెబుతున్నాను. చెప్పిన మాటల్లో ఏదైనా శబ్దదోషాలు భావదోషాలు ఉంటే నావి, మంచి ఉంటే మా సద్గురువులవి. కాబట్టి ఆ యజ్ఞపురుషుడు అందరినీ అనుగ్రహించుగాక. వాసుదేవ. ఇంకొక కోరిక కూడా మీరు మీ యొక్క యజ్ఞంలో ఉండాలి. మన దేశంలో ధర్మం మీద, అనుష్ఠానం మీద ప్రేమ కలిగిన దాని యొక్క సంస్కారం కలిగిన పాలకులే లేవు. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికలకు యజ్ఞాలకు సంబంధం లేదనుకోకుండా మన దేశం మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారాల మీద నమ్మకం కలిగిన వారు ప్రజానాయకులు కావాలి అనేటువంటి తథాస్తు. యజ్ఞ సమృద్ధా భవంతు. అప్పుడే యజ్ఞ సమృద్ధి. వాళ్ళందరూ కూడా అలాంటి ధర్మే మతి ఉన్నప్పుడే యజ్ఞ సమృద్ధి. ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుని ఆయన చేసుకున్నాళ్ళు లేని వాడుకల్లో ఉంటే యజ్ఞ సమృద్ధి కాదు. అందువల్ల నాయకులందరూ కూడా వాళ్ళందరికీ కూడా మంచి మతి కలిగి, మంచి సుబుద్ధి కలిగి, ఏ వైషమ్యాలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలి. యజ్ఞ సమృద్ధ. ముఖ్యంగా మన హిందూ ధర్మము విశ్వానికి కళ్యాణాన్ని చేసేది ఒకటే
మన హిందూ ధర్మం తప్ప ఏ ధర్మములలో అందరికీ మేలు అనేటువంటిది లేదు. అదిగాక ఈ పౌండరీక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం అక్కడ అయోధ్యలో రామచంద్ర స్థాపన అయింది. ఆ సంవత్సరం గుర్తింపుగా ఈ సంవత్సరం మాకు జన్మ ఇచ్చినటువంటి గురువు గారి శత జయంతి. ఆ శత జయంతి మా గురువు గారు ఎవరి గురువు గారు వాడికి రామచంద్రుడే, ఎవరి గురువు గారు వాడికి రామచంద్రుడే. కానీ మా గురువు గారు దేశం అంతటా ప్రసిద్ధి చెందిన రామచంద్రుడు. తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేదు. కానీ మా నాన్నగారి శక్తి మాకు తెలియదు. 100 సంవత్సరాలు కాబట్టి నా వయసు తక్కువ కాబట్టి వాళ్ళందరూ చెబుతూ ఉంటారు మీ నాన్నగారి గొప్పతనం. కాబట్టి ఆయన రామచంద్రమూర్తి అనుగ్రహంతో ప్రత్యక్ష రామచంద్రమూర్తి, పరోక్ష రామచంద్రమూర్తి ఈ రామస్వరూపుల వల్లే యాగం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వాసుదేవ. అయితే ఇదండి పరమ పవిత్రమైనటువంటి అఖండ గోదావరి తీరంలో పెదవాడపల్లి, ఈ గోదావరి తీరంలో అత్యద్భుతంగా అంటే పూర్తి వేదోక్తంగా శ్రౌత ధర్మంలో సోమయాగాల నిర్వహణ ఎలా జరగాలో అలా ఈ ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి కుటుంబం దెందుకూరి వారి కుటుంబం. ఒక దెందుకూరి వారు, ఒక విష్ణుభట్ల వారు, మద్దూరి వారు, ఇలా కుప్పావారు, ఈ వంశాలన్నీ రెంటి చింతల వారు, ఈసపాటి వారు, ఇలా అనేక కుటుంబాలు నదీ తీరాల్లో సోమయాగాలను చేసి మనమంతా బాగుండాలి, లోకమంతా బాగుండాలని ఈ కుటుంబాలు పూర్తిగా యజ్ఞ భగవానుడికి అర్పితమై, అగ్ని భగవానుడికి అర్పితమై ప్రపంచానికి రక్షణగా, ఎవరో పోలీసులో వాళ్ళు రక్షించేది ఒక ఫిజికల్ గా కనిపిస్తున్నారు కానీ మనకు ఈ కుటుంబాలే అగ్ని భగవానికి జీవితాలను అర్పించి మన కోసం ఈ సోమయాగాలు చేస్తే బాగుండాలని చేస్తారు. సోమయాగం ఎప్పుడూ వీళ్లకు కించిత్ లాభం రాదు, లోకానికి లాభం అవుతుంది. వీళ్ళు చేసే యాగం లోకానికి అర్పణ చేస్తారు, లోకమంతా బాగుండాలన్నదే సోమయాగం లక్ష్యం. అందుకోసం బయటకెళ్తే మంచినీళ్లు ముట్టుకోరు, ఎక్కడికన్నా వెళ్లాలన్నా అగ్నిని వెంట తీసుకుని వెళ్లాలా, పరమ నియమ నిష్ఠలతో జీవితం, ఇంకోళ్ళ ఇంటికి వెళ్లినా ఉపవాసం ఉండాల్సిన యొక్క ఆరాధన కోసం అర్పించి మన క్షేమం కోసం బతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్లే అడపాదడప ఇలాంటి సోమయాగాలు. అందున పౌండరీక యాగం 40 రోజుల పాటు ఏకధాటిగా కట్టిన వస్త్రం విప్పకుండా, ఈ ప్రాంగణం దాటి వెళ్లకుండా, మితమైనటువంటి కేవలం పాలు తప్ప ఇంకేమి తీసుకోరు. చాలా నియమ నిష్ఠలమైనటువంటి జీవనం ఉంటుంది ఈ సోమిదేవమ్మ గారు, ఇగో ఈ సోమయాజి గారు. ఇలాంటి జీవనం గడిస్తూ మన కోసం చేస్తున్నటువంటి ఈ సోమయాగాలను కొద్ది కుటుంబాలు, ఇప్పుడు నేను చెప్పానుగా కుటుంబాలు, ఈ కుటుంబాల్లో కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళు ఇంకా ఈ ధర్మాన్ని పట్టుకొని వాళ్ళు అనకూడదు కానీ ధర్మాన్ని పట్టుకొని పాకులాడుతూ పాపం మన కోసం ధారపోస్తూ వీళ్ళు ఈ కొద్ది కుటుంబాలు మిగిలాయి. వాళ్లనన్నా మనం కాపాడుకోవాల్సిన ధర్మం మన సమాజం మీద ఉన్నది. అలాంటి ఈ మహానుభావుడు కాశీవాసం చేస్తూ ఉన్నారు. కాశీలో ఇంకా చాలా చోట్ల ధర్మం కోసమే వాళ్ళ జీవితాలను అంకితం చేస్తారు దెందుకూరి వారు. వీళ్ళ కుటుంబంలో పరమహంస పరివిరాజకులయ్యారు, వీళ్ళ వంశంలో చైనులున్నారు, వీళ్ళ వంశంలో ఎన్నో వందలాది సోమయాగాలు జరిగాయి. వీళ్ళ నాన్న, వీళ్ళ తాత, వీళ్ళ తమ్ముళ్ళు, చివరిగా మనవాడు అక్కడ కూర్చున్నాడే దెందుకూరి కార్తిక్ శర్మ గారు. ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఇది ముగుస్తుంది, అది ప్రారంభం అవుతుంది. ప్రథమాగ్నిష్టోమయోగం అంటే ఆధారమని శాంతం ముగించదు, ఇది 22 దాకా ఉంది, 19 నాడు మొదలవుతుంది, శాంతం ఉంటుంది. అలా వారు సోమయాగాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా దర్శనం